రెడ్డి ఇట్లా అయ్యో ఎన్ని రోజులకి వచ్చినావు దాదా లోపల ఎప్పుడు వచ్చినావు? నేను ఎప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నా కదా. అయ్యో నాకు నిన్న తెలిసింది నాకు వీడికి వచ్చినావని. అవునా? అరే ఏం పని ఉండే రెడ్డి? చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏం రెడ్డి చెప్పారు? ఉన్నా కదా, ఏం చెప్పు. చిన్న ప్రాబ్లం అయితే ఏమైందంటే ఇప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్ అని కొత్తగా వచ్చింది కదా ఏదో. అవును. అది మా ఊళ్ళో కూడా వాడుతున్నాడు. వాడి ఫోటోలు పెట్టుకొని మొత్తం ఫేమ్ అయిపోయాడు. అసలు నాతో తిరిగే దోస్తులు కూడా ఎవరు తిరుగుతలేడు. అరే అట్లా అయింది. అది ఎట్లా చేసి కొనాలని నువ్వు వచ్చినావని చెప్పి ఇక నేను ఇక్కడికి వచ్చిన, మొత్తం చెమటలు పడి ఆటో కట్టుకొని వచ్చిన. ఇక అది నాకు ఆ ఇన్స్టాగ్రామ్ అయితే నాకు కావాలి, నా ఫోటో ఉండాలి. నేను కూడా ఊళ్ళో ఒక జర కొంచెం ఫేమ్ కావాలి ఎట్లన్నా చేసి. ఇన్స్టాగ్రామ్ అంటే రెడ్డి ఇది మనకి అమెరికా వీసా దొరికినంత ఈజీ కాదు. మరి ఏమనుకుంటున్నావు? ఎంత ఇబ్బంది మరి ఏం అమెరికా వీసా అంత ఈజీ అనుకుంటున్నావు ఏంది పోయి తెచ్చుకోవడానికి? చాలా కష్టము రెడ్డి. ఎట్లన్నా చేసి నాకు ఎట్లన్నా చేసి ఎట్లా. అరే సరే కానీ బాధపడకు. ఇక మనోని మరి నేను ఏదో చేస్తా. నీ గురించి నేను నమ్ముకొని వచ్చాను. నాకు అర్థమైంది వచ్చినావు. నేను చేస్తాను ఏదో ఒకటి. ఇట్లన్నా నాకు సాయంత్రం లోపల ఇన్స్టాగ్రామ్లో నేను ఫోటో ఉండాలి. పైసల గురించి నువ్వు అసలు ఆలోచించవు. లేదు రెడ్డి, అది దగ్గర అమ్ముకొచ్చానా మొత్తం నీకు ఇచ్చేస్తా పైసలు. లేదు నేను చేస్తాను. నీ గురించి ఎంత పైసలు పెట్టనిస్తాను నేను. సరే కానీ ఇప్పుడు బయట మనకి 2 లక్షలు అవుతుంది, కానీ నీ గురించి నేను ఎంత తక్కువ చేసి 1 లక్ష రూపాయలకైనా నేను అయినా సరే లేదు నాకు సాయంత్రం లోపల నేను చేస్తాను. నాకు సాయంత్రం లోపల కావాలి. నీకు మాట అదే పని మీద ఉంటా. పోయి హోటల్లో కొంచెం బువ్వ తినేసి మన ఇంట్లో ఉండే హోటల్ తింటావా? లేదు నువ్వు అకౌంట్ పని మీద ఉండు. నువ్వు మళ్ళీ నాకు అన్నం పెడతా, నువ్వు మళ్ళీ వద్దు నేను తినేసి వస్తా, నాకు పని చేసి. లేదు ఇగో పైసలు బ్యాగ్లో ఉన్నాయి. పైసలు తర్వాత కొడుతూ ఫోన్ పే చేద్దు. తర్వాత చేద్దు. మరి సాయంత్రం లోపల ఉంటుంది కదా. నీకు ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? సాయంత్రం లోపల అకౌంట్ చేసి నీకు ఫోన్ చేసి చెప్తాను. అకౌంట్ నా చేతిలో పెట్టు, డబ్బులు నీ చేతిలో పెడతాను. లేదు ఏం భయపడకు. లేదు దేవుని లెక్క వచ్చినావు. సాయంత్రం లోపల వద్దు, నాకు అకౌంట్ పని మీద వచ్చిన. నేను అకౌంట్ అయిపోయింది, ఇక నువ్వు ఉన్నవని నమ్ముకొని వచ్చిన. నేను ఏంటంటే ఒక ముద్ద తినకుండా పోతుంది, బాధ అనిపిస్తుంది తినకుండా పోతే. జరా సాయంత్రం లోపల పైసలు ఉన్నాయి, నేను ఇచ్చి తీసుకొని భయపడదు. మంచిగా ఇల్లు మంచిగా తీసుకున్నావు, జోరుగా ఉండాల్సింది. వస్తా మరి, జాగ్రత్త. అరే మామా, మన అకౌంట్లో డబ్బులు పడుతున్నారా? సాయంత్రం పార్టీ.